హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలని. ఈరోజు వచ్చి మీకు వీడియో చూపించబోతున్నాను. అదేంటంటే 77 తుఫాన్కి నేను పుట్ల అసలు నాకు తెలియదు. మన దేశంలోనే ఫస్ట్ సైక్లోన్ మా పెదనాన్నలు, మా నాన్నలు, మా అన్నయ్యలు చెప్పేవాళ్ళు 14,254 మంది చచ్చిపోయారంట. నాకైతే తెలియదు. నేను ఇప్పుడు చూస్తున్నా విజయవాడలో ఎంత ఆకలి బాధతో ఎంత మలమల్లాడుతున్నారో వాటర్ కోసం, ఫుడ్ కోసం లైవ్లో చూస్తున్నా. అసలు ఎన్ని బాధలు పడుతున్నారంటే నరకం మీకు చేస్తున్నారు విజయవాడ ప్రజలు. మెయిన్ వాటర్ కోసం తింటాకి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఇల్లు శుభ్రం లేక, నడి రోడ్డు మీద వానలో నిలబడి ఆ బాధలు భగవంతుడికే తెలియాలి. ఆ బాధలు తీర్చడానికి మేము కూడా తిరుగుతున్నాం 5 రోజుల నుంచి. ఈ మధ్యలో మాకు కూడా ఓపిక కావాలి కాబట్టి అప్పుడప్పుడు మేము కూడా ఆకలి తీర్చుకుంటున్నాం. ఇటు వరద బాధితులు ఆకలి కూడా తీరుతున్నాం. ఆ పుణ్యం మరి ఇది ఎవరికి తెలియాలి, ఈ కష్టం అంతా అన్నది దేవుడికి తెలియాలి. విన్నారు కదా వీడియో. నేటికి 1 సంవత్సరం మా విజయవాడకు ఒక పీడకల. అది 2024 ఆగస్ట్ 31 శనివారం ఉదయం నుంచి నైట్ కంటిన్యూగా వాన కురుస్తూనే ఉంది. ఆ వానకి మా రోడ్లన్నీ ఇళ్లలో నీళ్లు కానొచ్చి రోడ్లు జలమయమైపోయాయి. మేము అనుకున్నాము ఇక దట్టమైన వాన, చాలా వరకు వాన కురుస్తూనే ఉంది కదా అనుకున్నాము. ఆ రోజు సాయంత్రం డీమార్ట్ దగ్గర మా ఫ్రెండ్ కార్ ఒకటి స్టక్ అయిపోయింది. ఆ కారుని తీయడానికి మాకు చాలా టైం పట్టింది. అండ్ నెక్స్ట్ డే చూస్తే మాకు పెద్ద వరద. చూశారు కదా, ఇక్కడ వాటర్ బాటిల్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఒక అంబులెన్స్ తీసుకెళ్తున్నాం. ఈ అంబులెన్స్ ఎవరిదో తెలుసా? మన విజయవాడ ఎన్ఆర్ఐ హెల్ప్ ఆయుష్ హాస్పిటల్ వాళ్ళు, ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మేము అందరికీ ఫుడ్ డొనేషన్ చేస్తుంటే మాకుంటూ మేము సహకారంగా వాళ్ళు ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాకు ముందుకు వచ్చారు. ముందుగా ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వై రమేష్ బాబు గారికి, గోపాలకృష్ణ సార్కి, అండ్ వాసు సార్ గారికి, తర్వాత సిబి సార్, ఫనీ గారికి, అందరికీ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్యాంటీన్ మేనేజర్ శ్రీధర్ గారికి అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అప్పటికే ఒక 1 వీక్ నుంచి వరదల్లో ఎవరైతే ఆహారం లేక, వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తుంటే ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ముందు నుంచి కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉండి వాళ్ళు వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ మాకు ఎలా ప్యాకింగ్ చేసి తీసుకొచ్చి మాకు అంబులెన్స్లో తీసుకొచ్చి, బాబు మేము ఎక్కడికి రాము, ఏ స్పాట్కి రావాలి, ఏ లొకేషన్కి మీరు ఈరోజు ఏ ఏరియాలో మేము డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారని మేము మా నుంచి అడిగి, వాళ్ళు ఆ ఏరియాకి అంబులెన్స్ రాగలదా లేదా చూసుకుని ఆ ఏరియాకి అంబులెన్స్లో తీసుకొచ్చి మాకు ఇలా ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ తీసుకొచ్చి అందించడం జరిగింది. మేము అక్కడి నుంచి ఇలా ఆ అంబులెన్స్లోని ఫుడ్ కానీ, వాటర్ కానీ మొత్తం మేము ఇలా గోను సంచుల్లో, తర్వాత అన్నిటిలో ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్ చేసేసుకుని, అండ్ నెక్స్ట్ లోపలికి ఎలా మేము తీసుకుని వెళ్ళి ఎలా పంచాలి అన్న ప్లానింగ్ మేము అక్కడి నుంచి మేము గ్యాదర్ అయ్యామండి. మేము ఫ్రెండ్స్ వచ్చి దగ్గర 15 మెంబర్స్ 20 మెంబర్స్ అయితే మేము గ్యాదర్ అయ్యాము. మా ఫ్రెండ్స్ వచ్చి మేము అందరం శంకర్, కబాలి అంటాం మేము, ప్రభు అలియాస్ అనిల్, జోసఫ్, లక్ష్మణ్, అరుణ్, రాజేష్, జాన్ రాంబో, రాజేష్, ఇట్లా సబ్ ఇన్స్పెక్టర్, ఎక్స్చేంజ్ ఆఫీసర్లో చేసిన ఎలియాజర్, శ్రీకాంత్, రాజశేఖర్, చాలామంది, పాస్టర్ అనిల్. చూశారు కదండి, మేము వెళ్ళేటప్పుడు వరదలు డ్రైనేజ్ నీళ్ళే కాదు ఏదైనా కానీ లెక్క చేయకుండా మా వాళ్ళు ఆ ఫుడ్ని అయితే భుజాన మోసుకుంటూ నూతి నెలలో దిగుతా. అరుణ్ చూశారు కదా, ఫుడ్ అరుణ్ బకెట్లో పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు మీరు ఒకసారి చూడండి. ఆ వరదల్లో వాళ్ళు టెర్రస్ పైన ఎక్కడో ఇళ్లలో తలదాచుకుంటున్నారు. కరెంట్ లేదు, వాటర్ లేదు, తినడానికి తిండి లేక, ఫుడ్ లేక, మామూలుగా వాటర్ లేక, బట్టలు లేక రోడ్ల మీద. 7:30 అవుతుంది, 7:15 నైట్ హెవీ రైన్లో ఫుడ్ పంచడానికి, ఫుడ్ వాటర్ పెట్టి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి బయలుదేరాం. వచ్చిన ఫుడ్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపల ఎంత వాటర్ ఉందా అన్నది ఏంటంటే మాకు ఐడియా లేదు. వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎక్కువ మంది, చాలామంది ఫుడ్ లేక వాటర్లకు ఇబ్బంది పడుతున్నారు లోపల అని మాకు తెలిసింది. దాని గురించి వెళ్తున్నాం. ఇట్లా అంబులెన్స్ పక్కన మేము నుంచుని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. చూసారా, అంటే ఇది వచ్చి రోడ్లో, అంటే ఇళ్లలో ఇరుక్కుపోయిన బళ్ళు, కార్లు, ఇలా ఎవరైతే మునిగిపోయినా వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చుకుంటున్నారు 1 by 1. వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. నేను మా టీం, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్. ఫుడ్ పరిగెత్తుకుని వెళ్ళి మరి అందరికీ ఫుడ్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ అందిస్తూ ఉంటారు. అంటే అప్పుడు కంటిన్యూగా వాన పడతానే ఉంటుందండి. డే బై డే నైట్ అని లేక, పగలని లేక, మాకు ఫుడ్ ఉన్నా లేకపోయినా, తినక మేము ఇలా రోడ్డు మీద నుంచుని నైట్ కూడా నీళ్ళలో కూడా నుంచుని ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. మా టీం అందరికీ నేను హ్యాట్సాట్ చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరినన్నా మర్చిపోతే నన్ను క్షమించాలి. శాంసన్, ఇలా ప్రతి ఒక్కరూ, పాస్టర్ పీటర్ గారు,
రామకృష్ణ గారు, చార్లెస్ పాస్టర్ గారు, సీన్ అన్న, చాలామంది, డేవిడ్, రామకృష్ణ అన్న, ప్రతి ఒక్కరు మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎవరన్నది నేను ఒకవేళ మర్చిపోతే మీరు నన్ను క్షమించండి దయచేసి. ఇక్కడ మీకు చూపించింది జక్కంపూడి కాలనీ. ఈ జక్కంపూడి కాలనీ వరకు ఫుడ్ అయితే తీసుకొచ్చారు ఆయుష్ హాస్పిటల్ అంబులెన్స్. వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళాలంటే నో వెహికల్ అయితే కంపల్సరీగా లోపలికి వెళ్ళడానికి అనుకూలంగా ఉండవు, స్టక్ అయిపోతాయి. ఎక్కడ స్టక్ అయిపోయినా కానీ మళ్ళీ మనం దాన్ని బయటికి తీయడం చాలా కష్టం. ఇలా మా ఫ్రెండ్స్ వాటిని భుజాన పెట్టుకుని వాటిని నడుచుకుంటూ నడుములోతు నెలలో తీసుకుంటూ వెళ్తూ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. లేదు అంటే రిక్షా మాట్లాడుకున్నాం, 300 రూపీస్ ఇచ్చి రిక్షాకి మాట్లాడుకుని ఇలా బ్యాగుల్లోనే పాస్టర్ అనిల్ గారు కూడా మాకు ఆ 10 days చాలా సహాయం చేశారు. పాల్ అనిల్ గారు చాలామంది ఇలా మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారండి. మేము వెళ్తూ ఉండగానే, నేను మా టీం వెళ్తూ ఉండగానే మజ్జిగ ప్యాకెట్లే కానీ పాల ప్యాకెట్లే కానీ, అయ్యా ఒక పాల ప్యాకెట్, ఒక మజ్జిగ ప్యాకెట్ బాబు అన్న, ఒక మజ్జిగ ప్యాకెట్ అన్న, ఒక ఫుడ్ ప్యాకెట్ అన్న. జోసఫ్ ఫుల్ హార్డ్ వర్కర్. జోసఫ్, కబాలి, జాన్, రాంబో, రాజేష్, అరుణ్, లక్ష్మణ్ ఇలా డే అండ్ నైట్ చాలా వర్క్ చేశారండి. హ్యాట్సాప్. చూశారు కదా, ఇది వచ్చి మన సింగనగర్లో లక్ష్మణ్ కానీ వీళ్ళంతా చాలామంది చాలా వర్క్ చేశారండి. వీళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది వచ్చి మన ప్రకాష్ నగర్ పెట్రోల్ బంకుల ముందండి. అప్పుడు వరద కొంచెం తగ్గినా కూడా చాలామంది వాటర్ లేక, ఫుడ్ లేక నాడిపోయారండి. ఎంత బాధలు పడ్డారంటే మేము కళ్ళారా చూసాము. నైట్ కూడా మేము ఫుడ్ అనేది బండ్ల మీద పెట్టుకుని ఇలా లోపలికి ఇప్పుడు వరకు మా ప్రయాణం సాగుతూనే ఉంది, పంచుతూనే ఉన్నాం. వాటర్ బాటిల్, ఫుడ్, మళ్ళీ ఎవరెవరికి లోపల కావాలి తీసుకెళ్ళడానికి వచ్చాం. ఈ లోపు మా వాళ్ళు బ్రేక్ టైం జరుగుతుంది, అదే ఫుడ్ చేయడం జరుగుతుంది జనాలు. ఇంకా మళ్ళీ అటు సింగనగర్ నుంచి వాటర్ కూడా ఎక్కువ ఉంది, ఇంకా లోపల కూడా తీసుకెళ్లాలని మా వాళ్ళు నిర్ణయించుకున్నారు. మాతో పాటు కొత్తగా మా ఫ్రెండ్ శాంసన్ తిన్ని కూడా జాయిన్ అయ్యాడు. ఇలా మా వంతు సహకారంలో మేము కూడా ఫుడ్ తింటూ వాటర్ తీసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూశారు కదా నడుములోతు నీళ్ళల్లో ఈ వైట్ టీషర్ట్ వేసుకున్న అతను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎలియాజర్. ఇక్కడ ఫుడ్ లోపలికి ఎలా తీసుకెళ్లాలో మాకు అర్థం కాక రైల్వే ట్రాక్లు యువతల ట్యూబులు తెచ్చుకుని కూర్చున్నాం. ఈ ట్యూబులు మేము పెట్టుకుని ఫుడ్ లోపలికి ఎత్తుకెళ్దామని. లేదు అంటే ఇలా రిక్షా బండిలో ఎత్తుకెళ్దాం. ఇది వచ్చి జక్కంపూడి కాలనీ. వాంబే కాలనీలో కూడా మేము ఇలాగే డిస్ట్రిబ్యూషన్ చేసాము. ఇది వచ్చి జక్కంపూడి. చూశారు కదా మొత్తం నిండిపోయింది. టోటల్గా ఓవరాల్ మొత్తం జక్కంపూడి టోటల్గా కింద ఫ్లోర్ వరకు, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిందండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా ఇవ్వాలన్నది మా వాళ్ళు కూడా చాలా డేర్ చేశారు. వాళ్ళ ధైర్యానికి నేను చాలా హ్యాట్సాప్ చెప్తున్నానండి. చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు హ్యాట్సాప్ అని చెప్పారు. చాలామంది మాకు ఇలాగ ఆయుష్ హాస్పిటల్కి చాలామంది మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. రాజేష్, జాన్, రాంబో, అరుణ్, జోసఫ్ ఇలా మా టీం, మా ఫ్రెండ్ సర్కిల్ అందరం ఒక టీమ్గా గ్యాదర్ అయ్యి మేము ఇలా వాటర్, ఫుడ్, తర్వాత వచ్చి మజ్జిగ ప్యాకెట్లు కానీ లేకపోతే బట్టలు కానీ ఏదైనా కానీ మాకు సహకారం అందించిన కంటిన్యూగా ఇప్పటికి 6వ రోజు కొనసాగుతుంది మేము డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈరోజు మెట్రోకి వచ్చాము, అంటే మళ్ళీ బుడిమేర మళ్ళీ రిటర్న్ పెరుగుతుంది. దాని గురించి చాలామంది వాటర్ ఎక్కువ, స్నాక్స్, ఫుడ్ అడుగుతున్నారు. అందుకని మళ్ళీ మేము మెట్రోకి వచ్చి వాటర్లో బిస్కెట్ బ్యాగ్స్, స్నాక్స్, ఫుడ్ ఇలా తీసుకుని వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాము. ఇది మా 6వ రోజు జర్నీ అనమాట. మాకున్న దానిలోనే మేము తల కొంత తీసుకుని అలా సహాయం చేస్తున్నాము. ఇంకా సహాయం చేయాలని ఎవరికైనా ఆశ ఉంటే ముందుకు వస్తారని వేడుకుంటున్నాము. ఇలా మెట్రో నుంచి తీసుకొచ్చి మేము ఇలా మాకు స్పాన్సర్లు ఇచ్చిన మెట్రో నుంచి తీసుకొచ్చి మెటీరియల్ తీసుకొచ్చి ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చి ఇలా పంచుతాం. కబాలి ఫుల్ హార్డ్ వర్కర్ అండి. కబాలి అంటే అలియాస్ శంకర్. చూశారు కదా, ఇక్కడ వచ్చి మేము వాంబే కాలనీ వైపు, ప్రకాష్ నగర్ వైపు, ఉడా కాలనీ వైపు ఇలా అన్ని చోట్లకి పిల్లలైతే చాలామంది ఆకలి బాధతో అలమల మాడిపోయారండి. వాటర్ లేక ఏమన్నా మాకు ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వన్నా అంటూ చాలామంది మా వెనకాల పరుగులు తీశారు. ఎంత లోతు నీళ్ళలోనైనా మేము అలాగే వెళ్తూ డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయి, ఈ వాటర్ కలిసిపోయి అయినా కానీ మా ఫ్రెండ్ సర్కిల్ అయితే చాలా డేర్గా వాళ్ళందరికీ మేము ఫుడ్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ మన వంతు మనం ఏదో ఒకటి చెయ్యాలి సోదరా, ముందుకు వెళ్ళాలి అనుకుని మేమంతా గ్యాదర్ అయ్యి ఇలా పంచడం అయితే జరిగిందండి. వరదలు కొంచెం తగ్గిన ఏరియాలో కూడా చాలామంది వరకు ఒక వన్ వీక్ వరకు ఇళ్లలో బురద, మట్టి, మామూలుగా పాములు చాలా అంటే చాలా ఎలుకలు, పెద్ద పెద్ద పందికొక్కులు. చూశారు కదా, అందరూ మా వాళ్ళు భుజాన వేసుకుని అక్కడి నుంచి కింద పెడితే ఫుడ్ అయితే ఎక్కడ పాడైపోద్దో, ఈ ఫుడ్ని ఎలాగైనా మనం అన్నం లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయాలని భుజాలపైన మోసుకుంటూ ఎలియాజర్ హ్యాట్సాప్ చెప్పుకోవాలండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఇతను ఎక్స్చేంజ్ ఆఫీసర్. డ్యూటీలు చేస్తూనే డ్యూటీ టైంలో లీవ్ పెట్టుకుంటా, డ్యూటీ లేని టైంలో అయినా మాతో కలిసాడు. చాలా వరకు మేము థ్యాంక్ యూ సో మచ్ ఎలియాజర్. అండ్ చూశారు కదా ఈ ఏరియా వచ్చి టోటల్ కంప్లీట్గా అసలు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇళ్ళని మునిగిపోయినాయి అంటండి. మేము ఈ టైంకు ఇక్కడికి వెళ్ళాం, ఈ టైంలో ఉన్నప్పుడు మేము వెళ్ళాం. డ్రైనేజ్ కంప్లీట్గా మునిగిపోదు ఏకమైపోయేసరికి ఒక రకమైన బ్యాక్టీరియా స్మెల్. ఆ స్మెల్ వాటర్లోనే మా వాళ్ళు అలాగే డేర్ చేసుకుంటా వెళ్తూ వాళ్ళందరికీ ఫుడ్ అయితే ఇవ్వడం పంచడం అయితే జరిగిందండి. కొన్ని ఏరియాలో డ్రైనేజీలు ఎక్కడ మ్యాన్ హోల్ లీక్ అయి ఉంటాయో, ఎక్కడ కాళ్ళు పడిపోతాయోనని చాలామంది టెన్షన్ పడ్డారు. అయినా కానీ డేర్ చేసి ముందుకెళ్ళి ఫుడ్ లేని వాళ్ళందరికీ చూశారు కదా, మీరు చూశారు టెర్రస్ పైన ఉన్నారు వాళ్ళంతా. టెర్రస్ పైన లేకపోతే ఆ ట్యాంక్లో నీళ్ళు తాగుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసామండి. ఒక ఏరియా కాదండి, మినిమం మేము వచ్చి ఒక 15-20 ఏరియాస్ అయితే కవర్ చేయగలిగాం. అంతకుమించి మేము కవర్ చేయలేకపోయామండి. ఎందుకంటే మాకు అప్పటికే ఇంకా ఇది 9వ రోజు. ఇప్పటికి 8 రోజుల నుంచి మేము వరద బాధితులకు సహాయం చేస్తున్నాం. వరదలు వచ్చి చాలామంది కట్టుబట్టలతో రోడ్డు మీద నిల్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయ నిమిత్తం పాస్టర్ చార్లెస్ గారు ఆడవాళ్ళకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేయడానికి బయలుదేరుతున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ చార్లెస్ పాస్టర్. ఇలా శారీలు తీసుకుని మేము మళ్ళీ మాకు స్పాన్సర్లు ఇచ్చిన శారీస్ తీసుకుని చార్లెస్ పాస్టర్ గారు, రామకృష్ణ గారు అందరూ ఇచ్చిన మాకు శారీస్ తీసుకుని టవల్ తీసుకుని మనం కట్ట అవతాల బుడమేర కట్ట అవతాలకి వెళ్ళాం మేము. అది వచ్చి కొత్త రాజరాజేశ్వరపేట చూశారు కదా, బండి మీద కబాలి అలియాస్ శంకర్ జోసఫ్ పాస్టర్ అనిల్ గారు శారీలు పంచడానికి వెళ్తుంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి. ఆ సిచ్యువేషన్ మామూలుగా కాదండి. కట్టుబట్టలతో బయటకు వచ్చేసారండి ఆడవాళ్ళు మగవాళ్ళు. కానీ చాలామంది ఇళ్లలో మునిగిపోతాం, ఎక్కడ ముసలోళ్ళు అయితే ఇంట్లో పెట్టుకుంటే ఏమైపోతారో, బీపీలు షుగర్లో ఉన్న వాళ్ళందరూ అయితే భయభ్రాంతులకి గురయ్యే వాళ్ళందరూ ట్యాబ్లెట్స్ నిత్యావసర వస్తువులు పట్టుకుని చాలామంది కట్టుబట్టలతో వచ్చేసామయ్యా అని చెప్పేసి మా దగ్గరికి వచ్చి ఎంత బాధలు పడ్డారంటే మా వాళ్ళు బండి కూడా మూవ్ చేయనివ్వట్లా చూసారు. అయినా కానీ మా ఫ్రెండ్స్ అలాగే మేము ఇస్తాం మీరు ఆగండమ్మా అంటున్నా కూడా వాళ్ళు అయ్యా ఒక్కటంటే ఒకటని చుట్టుముట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా మాకు ఇదే పరిస్థితి. మేము ఆ ఒక్క 15 days మేము చూసిన బాధలు అన్నీ కాదండి. ప్రతి ఇంట్లో ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇదే బాధలు, ఇదే కన్నీళ్ళు. పిల్లలైతే మా దగ్గరకు వచ్చి ఒక్క వాటర్ ప్యాకెట్ అన్నా మేము మంచినీళ్ళు తాగి 3 రోజులైందన్న. కనీసం ఒక్క వాటర్ ప్యాకెట్ లాంటి మంచినీళ్ళు తాగి 3 రోజులైందన్న. నా దగ్గరకు వచ్చి ఒక పిల్లోడు వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్ళాడు. ఆ బాధను నేను ఇంకా మర్చిపోలేదు. అలాంటి రోజుల్లో నేను ఆ మాటలు, ఆ బుడ్డోడు చెప్పిన మాటలు నాకు ఆ మంతంతా వినబడతానే ఉన్నాయి. అన్న డ్రైనేజ్ వాటరే తాగుతున్నావు అన్న కలిసినవే అని అన్నాడు. అంత విషాదకరమైన బాధల్లో ఆ వరదల్లో చాలామంది గడిపారండి. వాళ్ళందరికీ ఇలాగే మా వంతు మేము సహకారంగా నేను మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు పాస్టర్ గారిని కూడా చూడకుండా పాల్ అనిల్ గారు మాతో కూడా కలిసి సేవ చేశారు. ఇలాగే ఎంతోమంది మాకు వచ్చి తమ్ముడు మీరు హెల్ప్ చేస్తున్నారంట కదా, మీరు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం, మీకు సహాయం చేస్తామని ఇలా తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగిందండి. మేమంతా మాకు జేబులో డబ్బులు కూడా మేము చాలా వరకు వేసుకున్నాము. పాల ప్యాకెట్లకే కానీ వాటర్ ప్యాకెట్లకి కానీ ఫుడ్ మా వంతు మేము వేసుకున్నాము. అంటే ఫ్రెండ్ సర్కిల్ అందరం గ్యాదర్ అయ్యి అందరం మా వంతు మేము మనీ తీసుకుని గ్యాదర్ చేసాం. కానీ మాకు అంతమందికి పంచాలంటే మేమేమి చాలా డబ్బున్న వాళ్ళం కాదండి. అప్పుడు మాకు ఇలాగే స్పాన్సర్లు వచ్చిన వాళ్ళందరికీ మేము అప్పుడు చాలా థ్యాంక్ యూ చెప్పాము. చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యామండి. ఎప్పుడు చూశారు కదా మీరు ఆ సిచ్యువేషన్, అక్కడ ఒక శారీ కోసం, ఒక చీరల కోసం, ఒక టవల్ కోసం, అయ్యా ఒక టవల్ ఉండయ్యా, ఇంట్లో మొత్తం మునిగిపోయినాయి, మొత్తం బురద, ఇంట్లో అసలు ఏమీ లేవు, కట్టుకోవడానికి కూడా ఏమీ లేవు అయ్యా, తాగడానికి కూడా నీళ్ళు లేవు, ఇంట్లో పాములు ఎలుకలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం, మురికి వాసన, ఇళ్ళకు కూడా కడుక్కోలేదు అని చాలా బాధలతో వాళ్ళ బాధలు అయితే చెప్పారండి. మాకు మాత్రం ఏదైనా చేద్దాం, హెల్ప్ చేద్దాం వరద బాధితులకి అని సహాయం చేయాలని చెప్పేసి మేము అలాగా తిరుగుతూ ఉన్నాం. వరదల్లో ఇది మెయిన్ రోల్ అండి. చూశారు కదా, ప్రభు, లక్ష్మణ్, కబాలి, జోసఫ్ వీళ్ళందరూ మేము ఫుడ్ని ట్యూబ్ మీద పెట్టుకుని లాక్కెళ్తున్నాం. ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫుడ్నండి. చూశారు కదా, వాళ్ళు ఫుడ్ని ఇచ్చింది మినిమం 2000 వరకు వాళ్ళు మాకు ఫుడ్ ప్యాకెట్స్ అయితే డొనేషన్ చేశారండి. 2000 నుంచి 3000 వరకు ఫుడ్ ప్యాకెట్సే కానీ, వాటర్ ప్యాకెట్సే కానీ, పాల ప్యాకెట్లే కానీ బాగా మంచి ఫుడ్ అయితే వాళ్ళు డొనేషన్ చేశారు. ఫుడ్ అనేది ఏదైనా ఫుడ్ అయినంటే నో ప్రాబ్లం. అక్కడ చూడండి మించు నడుము లోతు వరకు నీళ్ళండి, డ్రైనేజ్ వాటర్తో నిండిపోయి ఉన్నాయి. ఆ ఇళ్లలోకి తీసుకుని వెళ్ళి ఎలియాజర్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తుంటే వాళ్ళు కళ్ళల్లో ఆనందం చూసి బయటకు వచ్చి మా ఫ్రెండ్స్ అయితే చెప్పారండి నాతో,
సోదరా వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ పడే ఆనందంలో మాకు ఎంతో ఆనందంగా అనిపించింది సోదరా. వాళ్ళ కళ్ళలో నీళ్లు కనపడినాయి మాకు. అయ్యా 4 రోజులైందయ్యా మేము సరైన ఆహారం తిని, 4-5 రోజులు అవుతుందయ్యా మేము సరైన వాటర్ తాగి అని వాళ్ళు చెప్పినప్పుడు మా ఫ్రెండ్స్ ఈ ₹1,00,00,000 ఇచ్చినా కూడా మాకు ఈ ఆనందం రాదు సోదరా అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పేవాడు కబాలి ప్రభు. చాలా వరకు మాకు చాలా హ్యాపీగా ఉంది సోదరా. ఇంకా చూడు సోదరా, స్పాన్సర్స్ ఎవరన్నా వస్తే పంచుదామని చెప్పేసి. బాగా ఇసురుతున్నారు. ఈరోజు సండే మంచి రైల్లో బయలుదేరాము. ప్రాబ్లం ఏంటంటే వెహికల్స్ ఆటోలు కానీ మా ట్రాక్టర్లు కానీ మాట్లాడుతుంటే లోపలికి కొద్దిగా రావడానికి రిస్క్ తీసుకున్నట్లేదు వాళ్ళు. మేమేంటంటే ఓన్ వెహికల్తోనే బయలుదేరేసాము. మా పాస్టర్ గారు అదే డోనర్ డేవిడ్ గారు ఉన్నాడు. బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చారు. ఆయిల్ సపోర్ట్ చేశారు. మేము ఓన్ వెహికల్తోనే తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి వంచడానికి బయలుదేరాము. అలా ఫుడ్ హెలికాప్టర్లోంచి తీసుకొచ్చి అలా ఫుడ్ మా ఇళ్ళ పక్కనే పడేశారండి. చాలా వరకు వాళ్ళు ఫుడ్ ఏరుకుని తింటుంటే ఎంతమంది ఫుడ్ కోసం ఎగబడ్డారండి. హెలికాప్టర్లో నుంచి వచ్చే ఫుడ్ కోసం చాలామంది గుమ్ముగూడుకుని ఒక ఫుడ్ ప్యాకెట్ని చించుకుంటా, తోసుకుంటా, కొట్టుకుంటా చాలామంది ఇబ్బందులు పడ్డారండి. మేము అలాగే ఫుడ్ని గ్యాదర్ చేసి, వాటర్ని గ్యాదర్ చేసి ఇలా తీసుకొచ్చి వర్షంలో రెయిన్ కోట్లు వేసుకొని, కవర్లు తొడుక్కొని, తలకి ఇలా మేము నడి రోడ్డు మీద నుంచుని ఇలా మేమందరికి సర్వ్ చేసాం. అంటే మేమేదో గొప్ప కోసం వీడియో పెట్టట్లేదండి. ఆ పీడకల వచ్చే సంవత్సరం అయింది. మేము ఎవ్రీ టైం ఇలాంటి మా విజయవాడకి ఇలాంటి బాధలు వస్తే మేము ముందుకు వస్తామని చెప్పి చూపించడానికని ఆ పీడకలను మర్చిపోవాలని చెప్పేసి జనాలంతా మేము వీడియో చేస్తున్నాను. నేనేదో లైకుల కోసం, కామెంట్స్ కోసం అయితే నేను చేయట్లేదండి. చేసిన సహాయం నేను ఎప్పుడు చెప్పుకోనంతే. లక్ష్మణ్ చూశారు కదా, కానీ కంటిన్యూగా వానలో తడుస్తాను అలాగే మాతో పాటు తిరుగుతూనే ఉన్నాడు. అక్కడ మేము రోడ్డు మీద సింగనగర్ నుంచి ఇది వచ్చి ఆంధ్రప్రభకి వెళ్ళే రోడ్లోనండి. మేము రోడ్డు మీద నుంచి ఈవినింగ్ పూట అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఆహార పొట్లాలు, తర్వాత వచ్చి పాల ప్యాకెట్లు, పిల్లలతో ఉన్నామయ్యా పాలు లేవు బాబు, పాల ప్యాకెట్లు ఉంటే ఇవ్వండి అయ్యా అని ఆడవాళ్ళు చాలామంది వచ్చి మా దగ్గర చాలా బాధలు పెట్టుకున్నారండి. ఒక్క పాల ప్యాకెట్ అయ్యా, ఒక్క వాటర్ ప్యాకెట్ నానా అని చెప్పేసి, తమ్ముడు ఒక్క పాల ప్యాకెట్ అని చాలామంది చంటి పిల్లల్ని తడిచిపోయి తీసుకొచ్చి మా దగ్గర చూపించేవాళ్ళండి. మేము కనపడంగానే మా దగ్గరికి వచ్చేసేవాళ్ళు. సార్ ఏమన్నా ఉన్నాయా, పాల ప్యాకెట్ ఉందా, వాటర్ ప్యాకెట్ ఉందా, లేకపోతే మాకు ఇంకేదన్నా హెల్ప్ చేయండి అయ్యా, బిస్కెట్ ప్యాకెట్ కానీ ఎట్లా అని చెప్పేసి చాలా బాధలు చూసామండి. మేము ఎంత బాధలు చూసామంటే నైట్ పూట అయితే మరీ దారుణం అండి. కరెంట్ ఉండేది కాదు. దగ్గర ఒక 40 నుంచి 50 పేటల వరకే కరెంటే లేదండి. అసలు విజయవాడలో సగం లేదు. ఒక శూన్యం. నైట్ అయితే ఒక శూన్యం అయిపోయింది. విజయవాడ సగం శూన్యం. చూశారు కదా, బళ్ళ మీద వెళ్తా కూడా ఫుడ్ గ్యాదర్ చేసుకుని ప్యాకెట్లు పెట్టుకుని వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి ఎదురు వాళ్ళకి పైన వాళ్ళకి మా వాళ్ళకి అని తినడానికి మేమైతే చెప్తున్నాం. ఫుడ్ అయితే మీరు వేస్ట్ చేయొద్దు. ఫుడ్ తీసుకుని వెళ్ళి కంపల్సరీగా మీరు తినండి, కానీ వేస్ట్ చేసి పడేయటం అలా అని మాత్రం చేయొద్దు అని చెప్తున్నాము. ఇక్కడికి చూశారు కదా, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, కండ్రీగా చాలా పేటలండి. ఇలాగే చూశారు కదా, అలాగే సేమ్ అదే వాటర్లో మేము ఇంకా తిరుగుతా, అంటే వాటర్ మేము నడుచుకుని వెళ్ళే దారి అంతవరకు మేము కంపల్సరీగా మేము చెస్ట్ వరకు మేము నడవగలిగినంత వీలున్నంత ఏరియా వరకు మేము వెళ్ళి మొత్తం ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసామండి. బిస్కెట్ ప్యాకెట్లు అయితే కానీ, వాటర్ ప్యాకెట్లు అయితే కానీ, పాల ప్యాకెట్లు అయితే కానీ, లేకపోతే ఫుడ్డే సాంబార్ అన్నమే కానీ, పెరుగన్నమే కానీ చాలా అండి, లేకపోతే వెజ్ బిర్యానీ కానీ చాలా వరకు వాళ్ళు ఏది ఇస్తే అదేనండి. మాకు స్పాన్సర్లు తెచ్చి ఏది ఇస్తే మేము అది తీసుకెళ్ళి వాళ్ళు ఒకటే చెప్తున్నారండి, మేము ఇక్కడికి వరకే తేగలం, ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మా వల్ల కాదు, ఇట్లాగే మీలాంటి టీము లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ మీకు మాకు సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి అన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని మేము తీసుకెళ్ళి ఇస్తుంటే అప్పుడు స్పాన్సర్లే కానీ ఇట్లా వరదలో ఉన్న వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి.
మా ఫ్రెండ్స్ చూశారు కదా, తీసుకెళ్ళి ఇంటింటికి భుజాలపైన మోసుకొని అలాగే తీసుకెళ్ళి ఇస్తున్నారండి. అరుణ్ జాన్ రాంబో. ఇలా ప్రతి ఒక్కరు, ఇది వచ్చి ఆయుష్ హాస్పిటల్ ఫుడ్ అండి. ఆయుష్ హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక కవర్లో పెట్టి నీట్గా పెట్టి, వాళ్ళు కవర్లో ఒక కాగితం కవర్ అండి, అది ప్లాస్టిక్ కూడా కాదు, కాగితం కవర్లో పెట్టి దాన్ని ప్యాకింగ్ చేసి శుభ్రంగా, అంటే ఒక ఫుడ్డు వాటర్ బాటిల్ లేకపోతే పాల ప్యాకెట్లు అలా పెట్టి ఇచ్చారండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్. అండ్ తర్వాత వచ్చి ప్రతి ఒక్కరు ఇట్లా ఆయుష్ హాస్పిటల్ అనే కాదండి, అందరూ ఎవరైతే మాకు ఏ ఫుడ్ అయితే సహాయం చేయగలిగారో వారందరికీ కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నామండి. చూశారు కదా, అక్కడ కబాలీ వెళ్తున్నాడు. కబాలీకి నడుము లోతు నీళ్ళలో ఉన్నాయండి. కబాలీ చాలా ఓవర్ వెయిట్ ఉంటాడు, మా ఫ్రెండ్ అలియాస్ శంకర్. నడుము పైన నీళ్ళలో నుంచి అలాగే ఆ భుజం మీద పెట్టుకుని వెళ్తున్నాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు, సోదరా ఇలా అడుగుతున్నారు, ఇంకా అలా అడుగుతున్నారు, ఇంకెవరన్నా స్పాన్సర్లు ఉంటే చూడండి సోదరా, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండి ఫోన్లో కానీ, లేకపోతే నెట్లో పెట్టండి, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో అన్నింటిలో పెట్టండి. ఇలా ఒకళ్ళు మోసుకుంటా వెళ్తుంటే ఒకళ్ళు ఇలా పంచడం, ఒకళ్ళు ఇలా మోసుకుంటా వెళ్తుంటే ఒకళ్ళు ఇలా పంచడం. అలా పిల్లలైతే అన్నా మాకు 3 అన్నా, అన్న 4 అన్నా, చూసావు కదన్నా తింటలేదన్నా, అన్నా ఆ బాబు చూడండి అన్నా ఒక్కటన్నా అన్నా ఇవ్వండి అన్నా పైన ఉన్నారన్నా, మా తమ్ముడు ఉన్నాడన్నా, మా నాన్న ఉన్నాడన్నా, మా అమ్మ ఉందన్నా అని చెప్పేసి ఎంత బాధలుగా అడిగారంటే వాళ్ళు మామూలు కాదండి. ఆ బాధలు అనేది మేము కళ్ళారా చూసిన వాళ్ళం, అనుభవించే వాళ్ళు ఎంత అనుభవించారనండి. మేమైతే కళ్ళారా చూసామండి. కరెక్ట్గా నాకు సర్జరీ అయిన తర్వాత 6 months, నా కాలుకి సర్జరీ అయిందంటే 6 months తర్వాత ఈ వరద అయితే వచ్చిందండి. అప్పుడు నేను మాత్రం వెళ్ళగలిగినంత వరకు లోపలికి వెళ్ళగలిగాను, కానీ మిగతా పనులు కూడా నేనే చూసుకున్నానండి. అంటే నాకు సాధ్యమైనంత వరకు నేనేం చేయగలను, వీళ్ళకి నేను ఏదన్నా చేయగలిగిందంతా నా టీం వరకు నేను హెల్ప్ చేశానండి. రాజేష్ అక్కడ మేము ఫుడ్ తీసుకుని వెళ్తామే కాదండి, ఫుడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు కబాలి, ప్రభు, లక్ష్మణ్ ఇలా అరుస్తూ వెళ్ళారండి. ఫుడ్ వచ్చింది. బయటకు వచ్చి మేము డిస్కషన్ చేసుకునేవాళ్ళం, ఫుడ్ తీసుకెళ్ళి ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఏంటి సోదరా అనేవాళ్ళు. ఇలా ఫుడ్ వచ్చిందని చెప్తా ఉండండి అని చెప్పి ఇలా ఖాళీగా ఉన్నప్పుడే నీళ్ళలోనే చూసారా కూర్చున్నాడు అరుణ్. గోడల మీద కాళ్ళు నొప్పులు, ఒక కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాలండి. చిన్న పిల్లలు చూశారు కదా, కాళ్ళు ఈడ్చుకుంటా అదే వాటర్లో, మురికి వాటర్లో వెళ్ళి మా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. మామూలుగా కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ వచ్చింది, పాల ప్యాకెట్లు వచ్చినాయి అమ్మ, వాటర్ ప్యాకెట్లు వచ్చినాయి అమ్మ అని అరుస్తుంటే వాళ్ళు పైన ఇళ్లలో ఎక్కడ ఉన్న వాళ్ళు పైకి వచ్చి గబగబా బకెట్లు వేయటం, లేకపోతే గేట్లో నుంచి రావటం, చేతులు అందించడం, ఇలా వచ్చేవాళ్ళండి. వాళ్ళందరికీ కూడా మేము ఇలాగ ఫుడ్ పంచి, ఇంకా అంటే మార్నింగ్ 9కి బయలుదేరే వాళ్ళం అండి. కంపల్సరీగా మార్నింగ్ 9 to ఈవినింగ్ 10-11 వరకు కూడా మేము అక్కడే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇలా తీసుకుని వెళ్ళి మన సింగనగర్ ఫ్లైఓవర్ డౌన్లో బంకులు ఉన్నాయి కదండి, మేము ఆ బంకుల దగ్గరికి వచ్చేసరికి నైట్ 10-9 అయ్యేదండి. 9-12 మేము పడుకునే వాటికి 1 అయిపోయేదండి నైట్ కంపల్సరీగా. మళ్ళీ ఉదయాన్నే ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయిపోయేవాళ్ళం. ఏజ్లో పెద్ద అయినా కూడా మా జోసప్పాల బాబాయ్ ఎంతో మాతో పాటు వర్క్ చేశారండి. మామూలుగా కాదు ఆయన. నేను కూడా వస్తానా, కంపల్సరీగా చేద్దాము, ఇలాంటి మంచి పనులు చేద్దామని చెప్పి వచ్చాడు ఆయన జోసప్పాల బాబాయ్ అండి. ఈ రిక్షాను మేము కిరాయికి మాట్లాడుకున్నామండి. ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆయన ఇంత బాధపడు, మా దగ్గర 300 తీసుకున్నాడు. సర్లే ఇంకా పోనీ ఆయన బతకాలి కదని మేము 300 ఇప్పించి అలాగే రిక్షాల మీద పెట్టుకుని మేము ఇలా ఫ్లడ్స్ ఎంత లోపలికి వెళ్ళినా కూడా మహా దారుణంగా ఇల్లు మునిగిపోయినాయండి. మామూలుగా కాదండి అది. అంటే మిస్టేక్ ఎవరిదైనా మిస్టేకే. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తిరగడం కూడా మేము చూసామండి. న్యావీ కానీ, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ బలగాల బోట్లో కానీ, హెలికాప్టర్లో మీరు ఇందాక చూసే ఉంటారు. హెలికాప్టర్లో ఫుడ్ తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద ఇందాక మీరు చూసింది హెలికాప్టర్ మా ఇంటి పక్కన ట్రైన్ ట్రాక్ల పక్కనేనండి వాళ్ళు ఫుడ్ అయితే వేసింది. ఇది వచ్చి మీకు ఉడా కాలనీ అండి. ఆ హెలికాప్టర్లో కూడా చాలామంది ఫుడ్ వేస్తున్నారు. వేసిన తర్వాత డాబాల మీదకి వెళ్ళిపోవడం, కొంతమంది డాబాలు ఎక్కునిస్తున్నారు, కొంతమంది అయితే కింద తాళాలు వేసి ఉన్నాయి, అలాగే గుంపులుగా దూకెళ్ళడం. ఇలాగ మా ఊళ్ళు కూడా ఈ ఫుడ్ ఒక్కొక్క కవర్ లోపలికి వెళ్ళలేకపోతుంటే ఆ కవర్లు అందించి ఆ రిక్షా వీలైనంత వరకే వెళ్ళినంత వరకే తీసుకెళ్ళి అలా ఫుడ్ని ఒక్కొక్క కవర్ ఒకళ్ళ ద్వారా అందించుకుని అలా నడవలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, లేడీస్కి, పిల్లలకి అందరికీ మేము అందించామండి. హెలికాప్టర్ వచ్చి ఒక బిల్డింగ్ మీద ఫుడ్ వేస్తుంటే ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళడానికి తాళాలు వేసి ఉంటాయండి. చాలామంది దూకేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ మెట్ల మీద నుంచి వెళ్ళడానికి తాళం గేట్ వేసేసి ఉండేది. చాలా వరకు ఫుడ్ అలాగే ఉండిపోయేది. ఎలా మేము ఫుడ్ పెడితే ఇక్కడ చూశారు కదా, బాంబే కాలనీలో పైకి అలా లాక్కుంటున్నారు బకెట్లలోనూ చిన్న ప్లాస్టిక్ బుట్టల్లో పెట్టి పైకి అలా ఫుడ్ అనేది లాక్కునే వాళ్ళండి. ఇదంతా ఆయుష్ హాస్పిటల్ ఫుడ్ ఏనండి. చూశారు కదా, 1 by 1 సహాయంతో అలా
పై ఫ్లోర్ల వరకు, కింద నుంచి పై ఫ్లోర్ వరకు మేము కంపల్సరీగా వాళ్ళకి చెప్పామండి. ఫుడ్ అయితే మీరు ఎవరు వేస్ట్ చేయొద్దమ్మా, ఫుడ్ మీరు పడేయొద్దు, మీరు వీలైనంత వరకు ఫుడ్ తినండి, లేదంటే దాచిపెట్టుకోండి, ఫుడ్ను పడేయొద్దు, వాటర్ ప్యాకెట్లు కానీ ఏమైనా కానీ వేస్ట్ చేయకండి, యూస్ చేయండి. ఎవరికొరికి మీ వంతు మీరు తినలేకపోతే మిగిలింటే ఇంకా ఎదుటి వాళ్ళకి ఇవ్వండి, పక్క వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఫుడ్ కానీ వాటర్ బాటిల్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఏదైనా కానీ మీరు వేస్ట్ చేయకండి. ఈ కవర్లు కూడా మీరు నీట్గా జాగ్రత్త చేసి పెట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఇంకేదైనా ఫుడ్ వస్తే మీరు సేఫ్టీగా ఉంచుకోవచ్చు అని మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారండి. చూశారు కదా ఫుడ్ ఎంత దారుణంగా ఎంతమందికి లేదో, కుల మత జాతి భిన్నం అన్నిటిని ఒక్కటి చేసిందండి. అదే అంటారు, మనిషికి ఏదైనా ఒక్కసారి భగవంతుడి దెబ్బ కొడితే ఇలాగా ఉంటుంది. చూశారు కదా, అనకూడదు కానీ ఇప్పుడు అందరూ ఏకమైపోయి ఒక్కతాటిగా నడవాల్సిన సిచ్యువేషన్ కాబట్టి అందరూ కూడా బాబు మీరు చాలా సహాయం చేస్తున్నారు, మీకు చాలా ఆ భగవంతుడు మీకు చాలా మంచి చేయాలని చాలామంది మాకు వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మేము అనుకున్నాం మాకేం అవసరం లేదు, మీరు మామూలుగా మేము ఏం చేయట్లేదు బాబాయ్, తీసుకొచ్చి మాకు ఇచ్చిన వాళ్ళని మేము పంచుతున్నామంటే ఇంత లోపలికి కూడా ఎవరు రావట్లేదు నాన్న, అస్సలు లోపలికి చాలామంది రావట్లేదు, వచ్చి బయట వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ అటుపక్క మీరు చూసారో లేదో పొలంలో నుంచి ఎంత నీళ్ళు ఉన్నాయండి, అటంతా గుంటలో నీళ్ళు అండి, ఇక్కడ వరకే రోడ్డు ఎండింగ్ చివరికి వెళ్ళిపోయాం. ఇంత లోపలికి వచ్చింది మీరే కాబట్టి అందుకే మీకే చెప్తున్నాము, మీరు ఇంత లోపలికైతే మాకు ఎవరు రావట్లేదు అయ్యా, మీరే వచ్చి సహాయం చేశారు, మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మా వాళ్ళు ఆనందం అంతా ఇంత కాదండి. ఆ రిక్షాలో ఉన్నవన్నీ అయిపోతున్నాయి. చూసారు అది మీ కళ్ళ ముందే, 1 by 1 ఒక్కొక్కరు వచ్చి 1 by 1 తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎటు వెళ్ళినా కూడా ఎటు గొయ్యి ఉంటుందో, ఎటు డ్రైనేజ్ మ్యాన్హోల్ తీసి ఉంటుందో, ఏ కాలువలో ఏ సైడ్ కాలువలో ఈ కాళ్ళు పడతాయో అని కూడా మా వాళ్ళు లెక్క చేయకుండా డేర్ చేసి ఆ రిక్షాలోని తీసుకెళ్ళిన ఫుడ్ వరకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఈ భోజనం టైం అయితే ఇది చేయాలని చెప్పేసి నైట్ వీలైనంత వరకు మేము లోపలికి వెళ్ళి చేసామండి. అంటే నైట్ అయితే కరెంట్ ఉండదు. మెయిన్ ఏంటంటే లోపల కొన్ని ఏరియాలో కరెంట్ అయితే ఆపేశారండి. నీళ్లు కొద్దిగా తగ్గిన ఏరియాలో మాత్రమే కరెంట్ వదిలేవాళ్ళు. సింగనగర్ ప్రకాష్ నగర్ డౌన్లో, సింగనగర్ ఫ్లైఓవర్ డౌన్లో ఇక్కడ మాత్రమే. సోమ మంగళ బుధ గురువారం ఎంటర్ అయ్యాం మేము సింగనగర్ లోపలికి. అంబాపురం లోపల ఫుడ్ పంచడానికి వెళ్తున్నాం. చూసారా మొత్తం వాటర్ ఇంకా అలాగే ఉంది. కొద్దిగా దారి ఉంటే మేము వెళ్ళడానికి ప్రయత్నించాం. వెళ్ళే దారిలో మాకు ఫుడ్ తగిలింది. ఫుడ్ చూసారా లేదా మీరు, ఎలా పడేసారు నీళ్ళల్లో, ఎంత ఉందంటే చూడండి. ఫుడ్ దాదాపు నాకు తెలిసి ఒక 300 మంది కన్నా ఈ ఫుడ్ సరిపోతుంది. తీసుకొచ్చి నీళ్ళలో పడేసారు అలా వేస్ట్గా. ఫుడ్ విలువ తెలియట్లా. చాలామందికి లోపల ఉన్న వాళ్ళందరూ ఫుడ్ లేక వాటర్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇలా ఫుడ్ని ఎవరు పడేయద్దు. నిల ఉండే ఫుడ్నే తీసుకురావాలని మేము కోరుతున్నాం. ఆ తొందరగా పడే ఫుడ్ని అసలు తేవద్దు ఎవరు. ఎక్కువ వాటర్ అడుగుతున్నారు. మేము వాటర్ బాటిల్ ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళి పంచడానికి వెళ్తున్నాం. అంబాపురం అటు జక్కంపూడి కాలనీలో వైఎస్ఆర్ కాలనీలో అంతా ఇలా ఫుడ్ని పడేసి అనవసరంగా మీ ఖర్చు డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాం. విజయవాడకి ఏమో వరద వచ్చింది కాదంట్లా. సహాయం చేయాలనుకుంటే మంచి ఫుడ్, నిల ఉండే ఫుడ్ తినండి. ఇలా ఫుడ్ని కూడా వేస్ట్ చేయొద్దు. అది చూసింది మీరు వాంబే కాలనీ వెళ్ళే దారిలోనే ఫుడ్ అంతా పడి ఉందండి. నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను మాట్లాడాను. ఈ వీడియో ఇంత కష్టపడి మళ్ళీ చేసి ఇదంతా గ్యాదర్ చేసిందండి నా వైఫ్. ఆయుష్ హాస్పిటల్లోనే చేస్తుంది, డైటీషియన్. నా వైఫ్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి ఒక్కరూ, నా బాబు కూడా ఈ వరదల్లో సహాయ నిమిత్తంలో కూడా చాలా హెల్ప్ చేశాడండి. లాస్ట్లో వీళ్ళందరి బాధలు కూడా మీకు ఒకసారి ఫోటో రూపంలో చూపించాలనుకుని మొత్తం ఫోటోలు కూడా తీసామండి. అప్పుడు ఫోటోలు, వీడియోలు. ఆ ఫుడ్ అలా పడేయటం వల్ల, వాటర్ బాటిల్ అలా పడేయటం వల్ల అందరికి చాలా అందరలేదు అని మేము ఇంత కష్టపడి సర్వీస్ చేస్తుంటే ఇలా పడేశారని అప్పుడు బాధేసింది. కొంచెం అప్పుడు మాట్లాడానండి ఆ వీడియో. ఇలా మేము 20 డేస్ కష్టపడి బుడమేరు వరదల్లో వాళ్ళందరికీ మేము చాలా అంటే చాలా సర్వీస్ చేసాము. ఇక్కడ చూశారు కదా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు బయట ఉన్న వాళ్ళకి కూడా మేము కూడా చేసామండి. వాళ్ళు అప్పుడు వాటర్ కూడా లేవు నాన్న, ఎంతని మా గవర్నమెంట్ సప్లై చేస్తుంది అని అనుకుంటుంటే నేనే తీసుకెళ్ళి వాళ్ళకి సప్లై చేశాను. ఇలాంటి కష్టాలు, కన్నీళ్ళు మనకు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ కొన్నిటిని మనం మర్చిపోవాలి, కొన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా కానీ ఇలాంటి కష్టాలు ఎప్పుడు వచ్చినా కూడా మేము ముందుంటాం. అందరికీ సహాయం చేయడానికి నేను, నా ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు ముందే ఉంటామని నేను మీకు సభాముఖ్యంగా మీ అందరికీ మేము ధైర్యంగా ఉండండి. ఇలాంటివి పునరావృతం కాకూడదని ఆ భగవంతుడి దేవాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మళ్ళీ ఇలాంటి పునరావృతం చేయకుండా మన విజయవాడకి ఇలాంటి వరదలు ఇంత రాకుండా ఉండాలని
నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ వచ్చినా కూడా నేను కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ ప్రతి ఒక్కరం కూడా ముందుంటాం. మేము చేసిన ఈ మంచి పనిలో మాకు ఎవరైతే సహాయం చేశారో అందరికీ నేను పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎవరి పేర్లైనా మర్చిపోతే ఒకవేళ అందరూ కూడా ఎవరు ఏమనుకోవద్దు, క్షమించండి. ప్రతి ఒక్కరికి అంటే మాకు బళ్ళు సహాయమే కానీ పెట్రోల్ సహాయం కానీ ప్రతి ఒక్కరు ఏదైతే మాకు సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా వచ్చినా కూడా మేము ముందుంటాం. జై హింద్, జై భారత్, జై హింద్. బాయ్.